మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఎలుగుబంటి అవయవాలు తింటే పురుషత్వం పెరుగుతుందని పలువురు కేటుగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. నల్లమల అడవి ప్రాంతంలోనే పంట పొలాల్లో కరెంటు తీగలు పెట్టి ఎలుగుబంటి ప్రాణాలు తీస్తున్నారు. ఆ మాంసాన్ని అమ్మి డబ్బులు సొమ్ము చేసుకుంటూనే క్రమంలో పక్కా సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఓ లాడ్జీలో 3 కేటుగాళ్లతో సహా ఓ కొనుగోలుదారుడిని అరెస్టు చేశారు. ఇలాంటి మూఢనమ్మకాలను ఎవరూ నమ్మి వన్య ప్రాణాలను చంపితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు అటవీశాఖ అధికారి పట్టాభి. ఆత్మకూరు రేంజ్లో శివపురం సమీపంలో గత 10 రోజులు సుమారు 10 రోజుల క్రితం కరెంటు వైర్ పెట్టి ఒక ఎలుగుబంటిని వేటాడిన సిఎస్ఓ ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. దానికి సంబంధించిన కొన్ని భాగాలు కొంతమంది వ్యక్తులు ఎవరికో అమ్ముతున్నారని, అదేదో వైద్యానికి పనికొస్తుందని ఒక సమాచారం, ఖచ్చితమైన సమాచారం వచ్చింది. నిన్న తెల్లవారుజామున మా యొక్క డిప్యూటీ డైరెక్టర్ వారికి వచ్చిన సమాచారం మేరకు మేము సిబ్బంది అందరూ కూడా కలిసి మన ఆత్మకూరులోని కర్నూలు రోడ్లో ఉన్న సూర్య గ్రాండ్ లాడ్జ్ సమీపంలో ఆ యొక్క డీల్ చేసుకున్న వారిని 2 అదుపులో తీసుకొని తదుపరి శివపురంలో ఒక అతను, ఒక్కరెంచులో ఒక అతను కూడా ఈ కేసులో ముద్దాయిలైనందువల్ల వాళ్ళను కూడా పోయి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఆ ఎలుగుబంటి తల, 4 కాళ్ళు, స్కెలిటన్, ఒక ఎముకల స్కెలిటన్, ఒక విడి భాగం, అది కూడా పెనిస్ అంటారు, అది కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఎలుగుబంటి అవయవాల దందా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి శ్రీరామ్ని అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్, చెప్పండి, అసలు ఈ ఎలుగుబంటి అవయవాలకు సంబంధించిన వ్యాపార దందా ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుంది? ఎంతమంది ఇందులో పట్టుబడ్డారు నిందితులు? నిన్న నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ సంబంధించినటువంటి శివాపురం బీచ్ లో ఎలుగుబంటిని చంపి 4 వేటగాళ్లు స్థానికంగా ఉన్నటువంటి ఆత్మకూరు సమీపంలో ఉన్నటువంటి సూర్య లాడ్జ్ లో మకం వేశారు. అయితే పోలీసులు ఉన్నటువంటి సమాచారం ఏదైతే పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడే స్థానికంగా ఉన్నటువంటి 4 వేటగాళ్లు ఎవరైతే ఉన్నారో వేటగాళ్లతో పాటు ఎలుగుబంటి సంబంధించినటువంటి మాంసం ఏదైతే ఉందో ఆ మాంసాన్ని ఆయుర్వేదిక్ మందుల్లో పురుషులకు వాటి అవయవాలు పనిచేస్తాయనేటటువంటి నెపం ఏదైతే ఉందో దానికి సంబంధించి వ్యాపారస్తులతో అక్కడ వ్యాపారం కొనుగోలు సంబంధించినటువంటి వ్యవహారం సాగిస్తుండగా సూర్య లాడ్జికి వెళ్లి పోలీసులు అక్కడ ఉన్నటువంటి 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఎన్ని రకాల అటవీ సంబంధించినటువంటి అధికారులు ఎన్ని రకాలైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేపట్టినప్పటికీ వ్యాపార సంబంధించినటువంటి దందా అయితే కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జంతువులకు సంబంధించినటువంటి అవయవాలతో పాటు వాటికి ఉన్నటువంటి ఆ గోర్లు కావచ్చు లేదా వాటి వెంట్రుకలకు సంబంధించినటువంటి అక్రమ దందా గత కొంతకాలంగా చేపడుతూ ఉన్నారు. అయితే కొంతమంది కేటగాళ్లు నల్లమల సమీపంలో ఉన్నటువంటి ఎలుగుబంట్లు కావచ్చు లేదా ఇతర సంబంధించినటువంటి జంతువులను అక్రమ రవాణా చేస్తున్నట్టుగా అధికారులు గతంలో కూడా అనేక సార్లు ఆరోపించడం జరిగింది. అయితే ఉన్నటువంటి స్థానికంగా ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు వారి కన్ను కప్పి ఎలాగో అలా, అంటే ఉచ్చులు కావచ్చు లేదా వివిధ రకాలైనటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆయుధాలకు సంబంధించినటువంటి జంతువులపై వేటాడి వాటిని అక్రమంగా వ్యాపారం కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ అధికారులు ఎన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు లేదా వివిధ రకాలైనటువంటి ఆ చెక్ పోస్టులను దాటి కూడా ఈ యొక్క దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.